కేరళలోని చిన్న గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అయితే ఆ గ్రామంలో జాన్సన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను హఠాత్తుగా మరణించాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు అతన్ని శ్మశానంలో పాతిపెట్టారు. అయితే ఆ తర్వాత రోజు నుండి ఆ ఊరిలో రోజూ ఎవరో ఒకరు మరణిస్తూ ఉండేవారు. కాని అవి సాధారణ మరణాలు కాదు. చనిపోయిన వారి గొంతు మీద ఎవరో పళ్లతో కొరికినట్టుగా ఘాట్లు ఉండి, వాళ్ల శరీరంలో రక్తాన్ని తాగినట్లు ఉండేది. చనిపోయిన వారి శరీరంలో పూర్తిగా రక్తం ఉండేది కాదు. ఈ సంఘటన చూసిన ఆ ఊరి వారందరూ చాలా భయపడ్డారు. రాత్రి అయితే చాలు ఎవరు బయటకు వచ్చేవారు కాదు. కాని ఆ మరణాలు కూడా ఆగేవి కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో కొంతమంది చనిపోయిన జాన్సన్ను తాము చూసినట్లుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. నెల రోజులు గడిచినా ఆ ఊరిలో మరణాలు ఇంకా ఆగలేదు. అయితే చాలామంది జాన్సన్ను చూశామని చెప్పడంతో జరుగుతున్న హత్యలకు జాన్సన్కు ఏదో సంబంధం ఉందని ఆ ఊరి వాళ్లందరూ నమ్మారు. వెంటనే ఆ ఊరి వాళ్లు చర్చి ఫాదర్తో కలిసి జాన్సన్ యొక్క శవాన్ని బయటకు తీశారు. అప్పుడు వాళ్లందరూ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశారు. వారు అందరూ జాన్సన్ శవాన్ని చూసి చాలా భయపడ్డారు. దానికి కారణం నెల రోజులు గడిచినా జాన్సన్ శవం కొంచెం కూడా పాడవ్వలేదు. అలాగే జాన్సన్ జుట్టు ఇంకా గోర్లు పాతి పెట్టినప్పుడు కంటే ఇప్పుడు బాగా పెరిగినట్టుగా వాళ్ల ఇంట్లో వాళ్లు గమనించారు. అంటే జాన్సన్ ఒక రక్తపిశాచిగా మారాడు. అతనే రాత్రిపూట శవపేటిక నుండి బయటకొచ్చి అక్కడ ఉన్న వారిని చంపి వాళ్ల రక్తాన్ని తాగేవాడు. విషయాన్ని గమనించిన ఆ ఊరి వారు జాన్సన్ శవాన్ని పూర్తిగా కాల్చేశారు. కొన్ని రోజులు దాకా ఆ ఊరు ప్రశాంతంగా ఉంది. కాని ఒకరోజు ఆ ఊరికి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఆమె పేరు శాలిని. అమావాస్య రోజు ఆమె ఊరి చివర ఉన్న శ్మశానంలో నలుపు రంగులు ధరించి తిరగడం ఊర్లో వాళ్లు చూశారు. ఆ ఊర్లో వాళ్లు తర్వాత రోజు అందరిని పిలిచి పంచాయతీ పెట్టారు. శాలిని అక్కడికి ఎందుకు వెళ్ళింది అని. అప్పుడు శాలిని అక్కడికి వచ్చింది. నేను ఊరికి వెళ్లి 2 రోజులు అయింది, ఇప్పుడే వస్తున్నా అని అంటుంది. అప్పుడు కొంతమంది శాలిని నిజంగానే ఊరికి వెళ్ళింది. వెళ్లేటప్పుడు మేము చూశాము అని చెప్తారు. ఊరి ప్రజలకి అయోమయంగా ఉంటుంది. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది అని. పార్ట్ 2 కావాలి అంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.